పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ నేతలు మాత్రమే వైసీపీలో మిగిలే ఛాన్స్. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇప్పుడు తీవ్రమైన సంకట స్థితిలో ఉన్నారు. నొక్కిన బటన్లు, తొక్కిన గడపలు, వచ్చిన వాలంటీర్లు, తెచ్చిన గ్రామ సచివాలయాలు, పంచిన నవరత్నాలు, పెట్టిన 3 రాజధానులు, నియమించిన సలహాదారులు, అర్థం లేని నినాదాలు, అవసరం లేని విమర్శలు, ఇలా 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ చేసిన మంచి పనులతో పాటు తప్పులు కూడా చాలానే ఉన్నాయి. ఎవరి ఖాతాలో ఓట్లు పోయాయో, మా నాయకులు గడప గడపకు మన ప్రభుత్వం అంటూ తొక్కిన గడపలన్నీ ఏ పార్టీ గుమ్మానికి పసుపులద్దయ్యా అంటూ నేటి జగన్ తన ఓటమిని ఒప్పుకోలేకపోతున్నారు. ప్రత్యర్థి గెలుపు అంగీకరించలేకపోతున్నారు. జగన్ సంక్షేమ పరంగా ఎంత అభివృద్ధి చేసినా ఆయన విధానాలతో నేడు వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇప్పటికీ జగన్ తన నిర్ణయాల విధానాలతో చాలా వరకు మార్చుకోవడం లేదని సొంత పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక జగన్ ఇంకా చాలా విషయాల్లో ఇదే ధోరణితో ఉండడంతో ఇప్పుడు వైసీపీ గెలిచినా ఆ 11 మంది ఎమ్మెల్యేలైనా జగన్ వెంట ఉంటారా అంటే కొందరు ఎమ్మెల్యేలు మంచి ముహూర్తం చూసుకొని కండువాలు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని గుసగుసలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జగన్కు తల్లి చెల్లి ఏనాడో దూరమయ్యారు. ఇక వరుసకు మామయ్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆల నాని వంటి వైసీపీ వీర విధేయులు కూడా వైసీపీని వదిలివెళ్లి టీడీపీ జనసేన గూటికి చేరారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీలతో ఇప్పటికే 5 సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల మర్రి రాజశేఖర్ సైతం రాజీనామా చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో విజయసాయి, మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య వంటి నేతల రాజీనామాలతో జగన్కు ఊహించని షాక్ తగిలింది. ఇలా వైసీపీ నుంచి రాజీనామాలతో బయటకు వచ్చేస్తూ ఉంటే ఇక వైసీపీలో మిగిలేది ఎవరు? జగన్ వెంట నడిచేదెవరు? సజ్జల, వైవి సుబ్బారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, విడుదల రజని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాథ్, పెద్దిరెడ్డి అవినాష్, మిథున్ రెడ్డి వంటి నేతలు మాత్రమే వైసీపీలో మిగిలే ఛాన్సులు కనిపిస్తున్నాయి అన్న వాదన కూడా వినిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.